హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోన్వీస్ కిచెన్. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా సూప్స్ ఏవైనా తాగాలి అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు క్విక్ అండ్ ఈజీగా అలాగే హెల్తీ అండ్ టేస్టీగా అయిపోయే రాగి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. రాగి పిండిలో కాల్షియం ఇంకా ఐరన్ సోర్సెస్ ఎక్కువగా ఉండడం వలన, అలాగే మనం యూస్ చేస్తున్నటువంటి వెజిటేబుల్స్లో అన్ని రకాల విటమిన్స్ అందడం వలన దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దీనికోసం ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కల్ని వేసి వేయించుకోవాలి. నచ్చితే మీరు ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కల్ని 2 నిమిషాల పాటు వేయించుకున్నాక సన్నగా తరిగినటువంటి క్యారెట్ పావు కప్పు వేస్తున్నాను. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, పావు కప్పు పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. ఇందులో మీకు నచ్చితే క్యాప్సికమ్, బ్రొకోలీ, స్వీట్ కార్న్ ఏ వెజిటేబుల్నైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. వెజిటేబుల్స్ వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ సూప్ని చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో 400 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేశాక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టినటువంటి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలి, లేదంటే రాగిపిండి ముద్దలుగా అడుగుకి అంటుకుపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అల్లం ఇంకా మిరియాల పొడి ఈ 2 ఫ్లేవర్లు కూడా ఈ సూప్లో చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు పచ్చిమిర్చిని కనుక యూస్ చేసినట్లయితే మిరియాల పొడిని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు మరిగించుకున్నాక వీడియోలో చూపించినట్లు ఇలా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా నిమ్మరసం వేసి అలాగే తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ వింటర్లో ఒకసారి ఈ సూప్ని ఇలా తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.